నమస్తే ఫ్రెండ్స్. మన దివ్యాంగులు వికలాంగులు 1,35,000 మంది, వీళ్ళందరూ కూడా ఇంకా పాపం టెన్షన్ గురవుతున్నారు. మాకు ఈ నెలలో వెరిఫికేషన్ జరుగుతుంది, మాకు పర్సంటేజ్ పెరిగిద్దా, లేకపోతే ఉన్న పర్సెంటేజ్ కంటే తగ్గించేసి పెన్షన్ రాకుండా చేస్తారా అని పాపం గందరగోళం వాళ్ళు బాధపడుతున్నారు. ఇది మాత్రం నేను చెప్పేది ఇప్పుడు పూర్తిగా నా ఒపీనియన్, నా అనాలిసిస్. ఎందుకంటే ఏం చెప్పాలనుకుంటున్నానంటే, చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసి ఏ వికలాంగులకి దివ్యాంగులకి అన్యాయం చెయ్యరు. ఇది నా అనాలిసిస్. ఎందుకు చేయరు, ఏంటి, అసలు ఆయనకున్న సైకాలజీ ఏంటి, ప్రభుత్వ విధి విధానాలు ఏంటి అనేది నేను మీతో పంచుకుంటాను. ఆయన ఎందుకు చెయ్యరు మీకు అన్యాయం అనే దాని మీద నా వివరణ ఇస్తాను. ఇచ్చే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. కొత్తగా ఛానల్ పెట్టాను, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ కొట్టండి, కుదిరితే కామెంట్ చేయండి. వీడియో మొత్తం చూడండి, ఎక్కువ లెంత్ ఉండదు, ఎక్కువ మందికి రీచ్ అయ్యింది, కొంచెం ధైర్యంగా ఉంటారని. నమస్తే ఫ్రెండ్స్, ఇక మ్యాటర్లోకి వద్దాం. చంద్రబాబు నాయుడు గారు 2024లో చాలా హామీలు ఇచ్చారు. పాపం అన్ని హామీలు నెరవేర్చుకుంటూ వస్తున్నారు. మనం ఇక్కడ తప్పట్టాల్సిన విషయం ఏమీ లేదు. ఆయన రాబోయే ఎలక్షన్లో కూడా 2029లో కూడా ఆయన గెలవాలని బలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి రీజన్ ఏంటంటే లోకేష్ గారిని గెలిపించుకోవడం కోసం. నెక్స్ట్ జనరేషన్ లోకేష్ గారు సీఎం చేయాలని. ఇది ఏ తండ్రికైనా ఉండేది, తప్పేం లేదు. ఇందులో ప్రాసెస్లో భాగంగా అతను ఈ సూపర్ 6 అనే పథకాలని దాదాపుగా అమలు చేస్తున్నట్టే. ఇంక 2-3 మిగిలిన 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్స్ ఇంక ఇవి కూడా ఇస్తాడేమో అని అనుకుంటున్నాను. సరే, ఏం పక్కన పెడదాం, ఈ మ్యాటర్లోకి వద్దాం. ఆయన ఈ సూపర్ 6లో 1-2 పథకాలు అమలు చేయకపోయినా ప్రజలు పెద్దగా పట్టించుకోరు. కానీ ప్రజలు మీలాంటి దివ్యాంగులకు వికలాంగులకి పెన్షన్స్ కానీ కట్ చేసి ఆ దివ్యాంగులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తే సమాజం మొత్తం ఫోకస్ చేసిద్ది. సమాజం మొత్తం ఆ సమస్యని జస్ట్ గుర్తించిద్ది, అంతే. ఇలా ఒక సమస్యని సమాజం గుర్తించడం అనేది చంద్రబాబు నాయుడు గారు ఈ గవర్నమెంట్కి, రాబోయే 2029 ఎలక్షన్లో గెలవబోయే గవర్నమెంట్కి చాలా పెద్ద మైనస్ పాయింట్ అది. అందుకని లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే కూటమి ప్రభుత్వం అంతా ఈ వికలాంగుల పెన్షన్లను కట్ చేసి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి మళ్ళీ వైసీపీకి ఛాన్స్ ఇచ్చే ఛాన్సు ఈ కూటమి ప్రభుత్వం ఇవ్వదనేది నా అభిప్రాయం. పైగా వాళ్ళు ఏం చేస్తారంటే, నాకు తెలిసి ఎంత పర్సంటేజ్ అనే ఉన్నని గతంలో ఎవరికి పెన్షన్స్ వచ్చాయో వాళ్ళందరికీ ఇవ్వమని కూడా చెబుతారు. ఏ డౌట్ అక్కర్లేదు మీకు, ఇది కావాలంటే రాసి పెట్టుకోండి. మరి ఈ 1,35,000 మందిలో ఎవరికి పెన్షన్ తీస్తారు అసలుకి అవయవాలు సక్రమంగా ఉండి, ఎవరికైతే పెన్షన్స్ అన్ని సక్రమంగా ఉండి, ఎవరికైతే ఈ 5-6 ఏళ్ళు 10 ఏళ్ళు పెన్షన్స్ని ప్రభుత్వం దగ్గర దొంగతనంగా తీసుకుంటున్నారని పరిగణించబడతారో, అవయవాలను సక్రమంగా ఉండి అంగవాక్యాలు ఏ లోపం లేకుండా సక్రమంగా ఉన్న వాళ్ళకి తీసేస్తారు. మిగిలిన వాళ్ళకి అస్సలుగా తీయరు. ఎందుకంటే క్యాబినెట్లో కూడా మొన్న జరిగిన 4వ తారీఖు జరిగిన క్యాబినెట్ మీటింగ్లో కూడా ఒక విషయం చర్చకు వచ్చిందంట. సార్, చాలా విషయాలు వస్తున్నాయి ఇందులో. మనమే 2014, 15, 16, 17లో ఇచ్చిన సర్టిఫికెట్లో కూడా ఇప్పుడు పర్సంటేజ్ తగ్గినాయంట. దీనికి కారణం ఏంటి అని వాళ్ళు డిస్కస్ చేసుకున్నారంట. అందులో వాళ్ళకు వచ్చిన విషయం ఏంటంటే, ఇప్పుడున్న కొంతమంది డాక్టర్లు వైసీపీ సానుభూతి పరులు కావాలంటే పర్సంటేజ్ తగ్గిస్తున్నారు, లేదా గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు తద్వారా ఈ దివ్యాంగులతో పాటు కామన్ ప్రజలు కూడా టీడీపీ గవర్నమెంట్కి వ్యతిరేకం అవుతారు అనే ఉద్దేశంతో చేస్తున్నారనేది చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్ళిందంట. అందుకని ఆయన నాకు తెలిసి ఏ దివ్యాంగుల్ని పెన్షన్ లేకుండా వదలరు, అందరికి పెన్షన్స్ ఇస్తారు. ఎందుకంటే మహా అయితే 1,35,000 మంది, మహా అయితే ఆ డబ్బులన్నీ కలుపుకుంటే నాకు ఐడియా లేదు, కానీ ఈ పథకాలతో పోల్చుకుంటే చాలా చిన్న అమౌంట్. కానీ ఈ దివ్యాంగులకి డబ్బులు ఇవ్వకపోతే మాత్రం ఆయనకు జరిగే పెద్ద నష్టం అంతా ఇంత కాదు. ఎందుకంటే మానవతావాదులు, లేకపోతే యూట్యూబర్స్, లేకపోతే మిగిలిన ఛానల్స్ వికలాంగులు వచ్చి దివ్యాంగులు వచ్చి ధర్నాలు చేస్తుంటే
అది పెద్ద విషయంగా చేస్తారు. నేషనల్ మీడియా కూడా కవర్ చేసింది. అందుకని కూటమి ప్రభుత్వం అంత తెలివి తక్కువ పని చెయ్యదు అనేది నా అభిప్రాయం. మీ దివ్యాంగులందరూ ధైర్యంగా ఉండండి, ఏం కాదు మీకు. మీ గతంలో ఎలా పెన్షన్స్ వచ్చాయో అలాగే వస్తాయి. కాళ్ళు చేతులు సక్రంగా ఉన్న వాళ్ళకి మాత్రం తీసేస్తారు. నాకున్న ఒక అవగాహన ఇది. అందుకని మీరు హ్యాపీగా ఉండండి. మీ పెన్షన్స్ మీకు వస్తే అక్టోబర్ నెల నుంచి అన్నీ కంటిన్యూ అయిపోతే మొత్తం నార్మలే. ధైర్యంగా మాత్రం ఉండండి, ఏమీ కాదు, అంత మంచి జరిగిద్ది. ఏ ఒక్కళ్ళకి తగ్గినా అసలు యూట్యూబర్స్ మేము చూస్తూ ఊరుకోం, మీకు మంచి చేయాల్సిందే. నమస్తే ఫ్రెండ్స్.